ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం నెహెమ్యా 2వ అధ్యాయం వినబోతున్నాము. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగాలని చూస్తూ ఉండగా నెహెమ్యా అనే నేను ద్రాక్షరస పాత్ర తీసుకొని రాజుకు అందించాను. అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. రాజన్నాడు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమిటి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగింది. నేను మిగుల భయపడి అన్నాను, రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయి దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం ఉన్నదంటే ఉండదా? గమనించాలి, నెహెమ్యా తొందరపడి వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. వెంటనే ఆదరాబాదరాగా యెరూషలేముకు పరిగెత్తలేదు. 4 నెలలు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే ప్రార్థిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు సరైన వేళలో రాజుగారికి విన్నవించుకునేందుకు సిద్ధపడుతున్నాడు. పనిలోకి దూకేయడం సులభం, కనిపెట్టడం కష్టం. ఈ సంగతి యువకులకు బాగా తెలుసు. దేవుని పని విషయంలో తొందరపాటు కుదరదు. అది గొప్ప ప్రమాదానికి దారితీయవచ్చు. నెహెమ్యా చేస్తున్న ఉద్యోగం రాజకీయంగా చాలా ప్రాముఖ్యమైనది. రాజుగారి ప్రాణాలు నెహెమ్యా చేతిలో ఉన్నాయి. ముందు తాను రుచి చూడంది రాజుగారికి ఏదీ తినిపించడు, తాగించడు. నెహెమ్యా రాజుగారికి ఆంతరంగిక సలహాదారు. నెహెమ్యా తన పలుకుబడిని ఉపయోగించి యెరూషలేములో తన ప్రజలకు మేలు చెయ్యాలని సంకల్పించాడు. ఆ రోజున నెహెమ్యాకు ఒంట్లో బాగాలేదు. ఏడ్చి ఏడ్చి అతని ముఖం వాడిపోయి ఉంది. దుఃఖం అతని ముఖాన తాండవిస్తోంది. కండ్లు ఎర్రబడి ఉన్నాయి. స్వతహాగా ఆనందంగా ఉండే యువకుడు ఈ రోజున దుఃఖవదనంతో కనపడడం రాజుగారికి ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఎంత అణుచుకుందామన్నా నెహెమ్యా శోకం ఆగటం లేదు. రాజుగారు ఇది పసికట్టాడు. ఏమిటిది నెహెమ్యా? ఎప్పుడూ ఆనందంగా కనిపించే నెహెమ్యావేనా నీవు? ప్రశ్నించాడు రాజు. నెహెమ్యా అన్నాడు, రాజు చిరంజీవి అగునుగాక. రాజు ఏం చేస్తాడో అని నెహెమ్యా లోలోపలే భయంతో గజగజ వణికిపోతున్నాడు. రాజా, నిజమే, నాలో శోకం నిలువెల్లా ఉంది. నా పితరుల పట్టణం పాడు బీడైపోయింది. ప్రాకారాలు దగ్ధమైపోయాయి. నాకు ఈ మధ్యనే ఈ వార్త అందింది. 4వ వచనం. అప్పుడు రాజన్నాడు, నెహెమ్యా, నీకు ఏం కావాలో అడుగు. నీ మనవి ఏమిటి? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాను. నెహెమ్యా ప్రార్థనలు టెలిగ్రామ్య భాష, బహుక్లుప్తం. ఇలాంటి ప్రార్థనలు రావాలంటే ఎంతో విశ్వాసం అవసరం. ఏకాంతంలో నెహెమ్యా గంటల తరబడి దేవుని సన్నిధిలో గడుపుతాడు. అందుకే అర్థవంతమైన క్లుప్త ప్రార్థనలు చేయగలడు. పరలోకములోని కృపాసనం మహాసింహాసనం. సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఎంతో హెచ్చైనది దేవుని కృపాసనం. ప్రియశ్రోతలు, ఈ విధంగా పనిచేస్తూ నెహెమ్యాలాగా పని మధ్యలో ప్రార్థించే అలవాటు మీకుందా? లేకపోతే నేడే అభ్యాసం చేయండి. నెహెమ్యా అన్నాడు, రాజా, నీ సముఖమందు నేను దయ పొందితే నా పితరుల సమాధులు ఉండే పట్టణాన్ని తిరిగి కట్టేందుకు నన్ను యూదా దేశానికి పంపండి. ఇదే నా మనవి. నెహెమ్యా తనలో తానే ప్రార్థించుకున్నాడు, దేవా, ఈ రాజుగారి ఎదట నేను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నీవే నన్ను నడిపించు. నీవే నా చేత మాట్లాడించు. నా దేశానికి వెళ్ళి మరమ్మతు కార్యక్రమాలు చూచుకునేందుకు నాకు సెలవిప్పించండి అని అడిగాడు. రాజుకు నెహెమ్యాకు మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉండగా రాణిగారు అక్కడే ఉన్నారు. నెహెమ్యా మంచి వ్యక్తిత్వము, రూపురేఖలు గల యువకుడు. రాణిగారు నెహెమ్యాతో మాట్లాడి అతని పూర్వీకుల గాథలు చెప్పించుకునేది. నెహెమ్యాకు అమ్మగారితో పరిచయం ఉంది.
ఆమెకు ఇతనిపై ఎంతో అభిమానం ఉంది. నెహెమ్యా ఆరాధించే దేవుణ్ణి గురించి కూడా ఆమె తెలుసుకున్నది. రాణిగారు కూడా నెహెమ్యాకు రాజుగారు సెలవివ్వటానికి సిఫార్సు చేసింది. రాజు అడిగాడు, అయితే నీ ప్రయాణం ఎన్ని దినాలు పడుతుంది? నీవు ఎప్పుడు తిరిగి వస్తావు? నేను ఇంతకాలము అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి చిత్తము గలవాడయ్యాడు. రాజుతో నేనన్నాను, రాజుగారికి అనుకూలమైతే యూదాదేశమున నేను చేరే వరకు నన్ను దాటించడానికి నది అవతల ఉన్న అధికారులకు తాఖీదులను, పట్టణ ప్రాకారానికి మందిరానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ప్రవేశించబోయే ఇంటికి దూలాలు మానులు ఇచ్చేటట్లు రాజుగారి అడవులను కాసే ఆసాపుకు తాకీదు ఇయ్యండని అడిగాను. వారు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు. నెహెమ్యా తాను చెయ్యబోయే పనిని జాగ్రత్తగా ఏర్పరుచుకుంటున్నాడు. గనుకే రాజుగారికి సంతృప్తికరమైన జవాబు ఇవ్వగలిగాడు. నెహెమ్యా ప్రార్థనాపరుడు నిజమే, ఆలోచనాపరుడు అది కూడా నిజమే. కాని అతనికి మరి 2 ప్రత్యేక యోగ్యతలున్నాయి. 1, అతని దర్శనం స్పష్టంగా ఉంది. 2, అతని పనితీరు క్రమబద్ధమైనది. ఈ 2 లేనిది అంత గొప్ప పని నెహెమ్యా చెయ్యలేడు. మరో రహస్యం ఉంది. నెహెమ్యా మితభాషి, అనవసరంగా డొంకతిరుగుడుగా మాట్లాడే రకం కాదతడు. సూటిగా తేటగా మాట్లాడతాడు నెహెమ్యా. నెహెమ్యా అంటున్నాడు, నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజుగారి తాఖీదులను అప్పగించాను. రాజు నాతో కూడా సేనాపతులను, గుర్రపు రౌతులను పంపించాడు. సన్బల్లటు, టోబియా అనే 2 ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేసే ఒకడు వచ్చాడని విని బహుగా దుఃఖపడ్డారు. నెహెమ్యాకు ప్రతిపక్షం ఒకటి తయారైంది. సన్బల్లటు, టోబియా, గెషెము అనే 3 వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సన్బల్లటు హోరోనీయుడు, టోబియా అమ్మోనీయుడు, గెషెము అరబ్బీయుడు. ఈ 3 దుష్టత్రయం. వీరు దేవునికి, దేవుని ప్రజలకు విరోధులు. నెహెమ్యా వచ్చాడని విన్నప్పుడు వీరికి నిద్ర పట్టలేదు. కుట్రాలోచనలు చేయడం మొదలుపెట్టారు. నెహెమ్యా అంటున్నాడు, నేను యెరూషలేముకు వచ్చి 3 రోజులు అక్కడే ఉండి రాత్రియందు నేను, నాతో కూడా ఉన్న కొందరు లేచాము. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరికీ చెప్పలేదు. నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా వద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి, పెంటద్వారము దగ్గరికి పోయి పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారాలను చూడగా దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయి. తరువాత నేను బుగ్గ గుమ్మానికి వచ్చి రాజు కోనేటికి వెళ్ళాను. గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవడానికి ఎడము లేదు. నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారాన్ని చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చాను. అయితే నేను ఎక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేసే ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. శ్రోతలారా, యెషయా 28వ అధ్యాయం 16వ వచనంలోని సూత్రం నెహెమ్యాకు బాగా తెలుసు. విశ్వసించేవాడు కలవరపడడు. నాయకులను నియమించే ముందు అక్కడ ఉండి వారి అక్కరలు ఏవో స్వయంగా తెలుసుకున్నాడు. అందరూ నిద్రపోయినా అంకిత భావం గల నాయకులు మేల్కొని ఉంటారు. సామెతలు 20వ అధ్యాయం 18వ వచనం, ఉద్దేశాలు ఆలోచన చేత స్థిరపరచబడతాయి. వివేకము గల నాయకుడవై యుద్ధం చెయ్యి. రహస్యంగా గుట్టుచప్పుడుగా చేయవలసిన పని చేశాడు. మంచి వ్యవహార దక్షత గల మేటి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా తనిఖీ చేసి చూస్తుంటే అంతా చెత్త బాగా పేరుకొనిపోయి ఉంది. తన గుర్రంతో ఆ గుమ్మం గుండా వెళ్లడం ఎంతో కష్టమనిపించింది. నెహెమ్యా పట్టణమంతా తిరిగి చూచాడు. పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్నాడు. నెహెమ్యా అంటున్నాడు,
నేను వారితో అన్నాను, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎలా పాడైపోయిందో, దాని గుమ్మాలు అగ్నిచేత ఎలా కాల్చబడ్డాయో మీరే చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని మళ్లీ కడదాము రండి. నాకు సహాయము చేసే దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పాను. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయడానికై బలము తెచ్చుకున్నారు. శ్రోతలు, నెహెమ్యా ఎంత మంచి పని చేస్తున్నాడో చూచారా? నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. దేవుడు తనను ఎలా నడిపించింది వారికి వివరంగా చెప్పాడు. తాను ఏ విధంగా రాజోద్యోగం నుండి సెలవు తీసుకుని వచ్చింది, అసలు తానెందుకు యెరూషలేముకు వచ్చింది వారికి తెలియచేశాడు. అంతా తనిఖీ చేసి చూచాడు. ప్రస్తుత స్థితిగతులను బాగా అర్థం చేసుకున్నవాడై నెహెమ్యా అన్నాడు, రండి, ఈ మంచి పనికి పూనుకుందాము, దేవుడు మనతో ఉన్నాడు. మళ్ళా చెబుతున్నాను, నెహెమ్యా దేవుడు ఏర్పరచుకున్న గొప్ప నాయకుడు. స్థానిక నాయకులకు నెహెమ్యా ఇప్పుడు నాయకుడు. నెహెమ్యా ఎంతో నిరాడంబర జీవి. గొప్పలు చెప్పుకునే మనిషి కాడు. స్వాతిశయం బొత్తిగా లేని నాయకుడు. 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ దాసుడైన టోబియా, అరబ్బీయుడైన గెషము ఆ మాట విన్నప్పుడు మమ్ములను హేళన చేసి మా పనిని తృణీకరించి అన్నారు, మీరు చేసే పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తారా? ఇరుగో దుష్టత్రయం, సన్బల్లటు, టోబియా, గెషము. దైవసేవకులకు మంచి స్నేహితుల సహవాసం ఉంటుంది గాని కొందరు దుర్మార్గులు కూడా వారికి తారసిల్లుతారు. ఈ దేవశత్రువులు దేవుని సేవను ఆటంకపరచటానికి ఎన్నో విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎగతాళి చేస్తారు, దుష్ప్రచారం కొనసాగిస్తారు. అందుకు నేనన్నాను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నాన్ని సఫలము చేస్తాడు గనుక ఆయన దాసులమైన మేము కట్టేందుకు పూనుకుంటున్నాము. యెరూషలేమునందు మీకు భాగము కాని, స్వతంత్రమే కాని, జ్ఞాపక సూచనే కాని లేదు. నెహెమ్యా ఖండితంగా వారికి తెగేసి చెప్పాడు, తొలగండి, మా పనికి అడ్డం రాకండి. మేము పని మీద ఉన్నాము, మా దేవుడు మాతో ఉన్నాడు. నిజం, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు, నెహెమ్యాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, విలాపవాక్యాలు యెరూషలేము దుర్గతిని గురించి చెప్పినవే. జనభరితమైన పట్టణం ఎలా ఏకాకి అయి దుఃఖాక్రాంతమైంది. అది విధవరాలి వంటిది అయిందే. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎలా పన్ను చెల్లించేది అయిపోయిందో గదా. నియామక కూటాలకు ఎవరూ రారు. సీయోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. పట్టణపు గుమ్మాలన్నీ పాడైపోయాయి. యాజకులు నిట్టూర్పు విడుస్తున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులయ్యారు. అది వ్యాకుల భరితురాలైంది. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యాన్ని ఆకాశము నుండి భూమి మీదికి పడవేశాడు. కోపదినమందు ఆయన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. 5వ అధ్యాయం 18వ వచనం. నక్కలు దానిమీద తిరుగులాడుతున్నాయి. మా కన్నులు దీనిని చూచి మందగిల్లాయి. అయితే దేవుని శిక్షాకాలం తీరింది. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో యెరూషలేము మందిర నిర్మాణం, ప్రాకారపు గోడల మరమ్మతు మొదలైంది. ప్రాకారం శిథిలమైపోవటం చేత శత్రువుల దృష్టిలో అది అపహాస్యానికి గురి అయింది. యెరూషలేము తిరిగి పూర్వ వైభవానికి రావాలని ఈ ఉద్యమానికి దేవుడు ఎజ్రా, నెహెమ్యాలను ఏర్పరచుకొని నియమించాడు. శత్రువుల ఎదుట తిరిగి యెరూషలేము ఘనంగా నిలిచింది. దేవునికిది ఘన విజయం. ఇశ్రాయేలు అవమానం ఆనందంగా మారింది. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను ఎంతో వ్యవహార దక్షతను ప్రదర్శించి మరమ్మతు చేశాడు. నెహెమ్యా మరో నిర్మాణాత్మక కార్యం చేయబోతున్నాడు. ఆధ్యాత్మికంగా శిథిలమైపోయిన వారి కుటుంబ జీవితాలను పునర్నిర్మిస్తాడు. వివరాలు తరువాతి పాఠాలలో వింటారు.
నేటి పాఠంలోని ముఖ్యాంశాలు: 1. నెహెమ్యా ప్రభుత్వోద్యోగంలో ఉండి తన పలుకుబడిని దైవసేవకు అనుకూలంగా మలుచుకున్నాడు. రాజానుగ్రహం పొందాడు. అలాగే దేవుని బిడ్డలు అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని సువార్త వ్యాప్తి కోసం వాడాలి. అవకాశం తలాంతు లాంటిది. దానిని వాడిన కొలది అది ఎక్కువవుతుంది. 2. నెహెమ్యా అన్యప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలు ఇహలోక రాజ్యంలో ఉత్తమ పౌరులు, పరలోక రాజ్యంలో ఉత్తమోత్తమ పౌరులు. 3. దేవునితో ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపేవారు బహిరంగంలో క్లుప్త ప్రార్థన చేస్తే చాలు. నెహెమ్యా ప్రార్థనలు టెలిగ్రాములాగా ధ్వనిస్తాయి. ఇది మంచి మాదిరి. 4. ఎజ్రా రాజుగారి సైన్య సహాయం అడగలేదు, నెహెమ్యా అడిగాడు. ఎజ్రా యాజకుడు గనుక రాజును అడగడానికి అతనికి సిగ్గనిపించింది. అయితే నెహెమ్యా ప్రభుత్వోద్యోగి గనుక రాజలాంఛనాలతో వెళ్లి దైవసేవ చేశాడు. ఎజ్రా, నెహెమ్యా ఇద్దరినీ దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.